ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకునైన క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎంత గొప్పవాడు అనటానికి ఈ సమయంలో మనం ఆలోచన చేసుకుందాం. మన దేవుడు ఆయన ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని కలిగి చేసినటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి గొప్ప దేవుడు. మనం గమనించినట్లయితే ఎస్కేల్ గ్రంథము 37 అధ్యాయంలో ఎస్కేల్ గ్రంథము 37 అధ్యాయంలో 1 నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడైనటువంటి యెహోవా ఎస్కేలుకు దర్శనమందు తనకు చెప్పినటువంటి గొప్ప విషయాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ఎస్కేలు 37 అధ్యాయంలో అని అంటాడు, నన్ను ఎముకలు కలిగినటువంటి ఒక లోయలోకి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళగా నేను చూసినప్పుడు అనేకమైనటువంటి ఎముకలను నేను చూసితిని. అయితే అక్కడ తండ్రి దేవుడు ఎస్కేలుతో అన్నటువంటి మాట ఏంటంటే, నరపుత్రుడా, ఈ ఎముకలు మరలా జీవించగలవా అని అన్నప్పుడు ఎస్కేలు, అయ్యా అది నాకెలా తెలియను, అది నీకే తెలియనని ఎస్కేలు అక్కడ జవాబు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ దేవుడు చెప్పినటువంటి ఆ గొప్ప విషయాలు ఎస్కేలు గ్రంథం 37 అధ్యాయం 1 నుంచి మనం క్రమంగా ఎప్పుడైతే చదువుకుంటూ వెళ్తుంటామో ఆ ఎండిపోయినటువంటి ఎముకలకు దేవుడు శరీరాన్ని, నరాన్ని, అంతేకాదు జీవమును ఇచ్చినటువంటి గొప్ప దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ప్రియులారా. మన దేవుడు ఎలాంటి వాడంటే సమస్తాన్ని కలిగి చేయవాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. అలాగే నిర్గమకాండం 14 అధ్యాయము 15 నుంచి మనం చదువుకున్నట్లయితే మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వెనక చూస్తేనేమో నెయ్యి, ముందు చూస్తే గొయ్య అన్నటువంటి సమయంలో మోషే యెహోవాకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు మోషేతో యెహోవా అంటాడు, మోషే, ఎందుకు నువ్వు సందేహిస్తావు, నువ్వు కొనసాగిపో అనేటువంటి గొప్ప దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, ఏమంటే బాధల్లో చూసి మనల్ని ఓదార్చే గొప్ప దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియులారా. కనుక మన దేవుడు గమనిస్తే ఏం చేయగలడనే ప్రశ్న వేసుకుంటే మన దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏది లేదు అనేటువంటిది మనము గమనించాలి. మనం తెలుసుకున్నటువంటి ఈ సత్యాన్ని ఓ క్రైస్తవుడా నీ దేవుని గురించి నువ్వు ఇతరులకు చెప్పగలగాలి. నీ దేవుడి యొక్క శక్తిని, నీ దేవుని యొక్క జ్ఞానాన్ని, నీ దేవునికి ఉన్నటువంటి ఆ గొప్ప స్థితిని క్రైస్తవుడిగా నేనేం చేయాలంటే అందరికీ మనము ధైర్యంగా ప్రకటించేవారుగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగే రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 18 అధ్యాయము 1 నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ రాజు అయినటువంటి ఆహాబును ఏలియా ఆహాబు అనేటువంటి విషయంతో సంబోధిస్తాడు. దేని బట్టి అంటే ఆయన వెనకున్నటువంటి దేవుడు గొప్పవాడు. మనకు తెలుసు అక్కడ 2 బలిపీఠాలకు ఏర్పాటు చేయటం, 2 బలిపీఠాల్లో బయలును ప్రవక్తలు అనేటువంటి 480 మంది ఒక పక్కన, అక్కడ ఏలి అంటాడు బయలుదేవత పక్కన మీరు 480 మంది ప్రవక్తలు ఉన్నారు, నేనైతే నా దేవుడైన యెహోవా పక్షాన నేను ఒక్కడనే ఉన్నాను
మరండి నా దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడు అనేటువంటిది ఒక ఛాలెంజి అనేటువంటిది ఏలియా ఆహాబుకిని తన ప్రవక్తలకు యెజెబెలుకి కూడా ఛాలెంజ్ చేసినటువంటి గొప్ప మంచి ప్రవక్త అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఏలియా ఎలాగైతే ధైర్యంగా తన దేవుని గూర్చి తెలియచేశాడో నేటి క్రైస్తవులు అనేటువంటి మనం కూడా మన దేవునికి ఈ యొక్క ఉన్నతమైన ఆ స్థితిని మనం ధైర్యంగా బోధించేవారుగా మనం ఉండాలి. మనకు తెలిసినటువంటి విషయమే. ఏమండి, 2 బలిపీఠాలు కట్టడం, మరి బయలుకి అర్పించినటువంటి బలిపీఠము వాళ్ళు ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు కూడా బయలాని వారు ప్రార్థన చేయటం, వారి దేహాలని గాయపరుచుకోవటం, రక్తం కారటం ఎన్ని చేసినప్పుడు కూడా ఆ యొక్క దహన బలి దహించబడలేదు. రెండవదిగా మధ్యాహ్నం నుంచి ఏలియా దేవుని సన్నిధిలో నిలవబడి ఆయన యొక్క దహన బలిపీఠాన్ని 12 గోత్రాలు 12 రాళ్ళు తీసుకుని ఒక దహన బలిని ఏర్పాటు చేసి దానిని యెహోవా నిమిత్తము ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ యొక్క ఆ నీటితో నింపబడినటువంటి దహన బలిని మరి బుగ్గిగా అంటే బూడిదిగా చేసినటువంటి గొప్ప దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ప్రియులారా. కనుక మన దేవుడు ఎలాంటి వాడు అని నిన్ను ఎవరైనా అడిగితే క్రైస్తవుడిగా నీ నోట రావాల్సినటువంటి గొప్ప మాట ఏదంటే నా దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు, నా దేవుడికి అన్నీ సాధ్యమే. ఏమని నా దేవుడు ఈనాడు భారతదేశంలో ఉన్న వారందరికి సహాయం చేయగలడు. అంతేకాదు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రతి మానవాళికి ఆయన సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు అనేటువంటి విషయాన్ని తెలియజేసేవారుగా ఉండాలి. మనం ఇందాక చూసుకున్నాము. ఏమండి, మనం గమనించినట్లయితే ఎర్ర సముద్రాన్ని కూడా 14వ అధ్యాయం నిర్గమకాండము 15 నుంచి చదువుకుంటే తండ్రి దేవుడు మోషేతో చెప్పినప్పుడు ధైర్యంగా తన ముందుకి ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి ఒక మంచి వ్యక్తిగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక మన దేవుని గురించి క్రైస్తవుడిగా మనం ఏం చేయాలంటే ధైర్యంగా చెప్పాలి. చాలామంది చిక్కుపడతారు, భయపడతారు. కానీ మోషే కానీ మరి ఏలియా కానీ వారు భయపడక తాను ఎరిగిన దేవుని గురించి ధైర్యంగా చెప్పినటువంటి గొప్ప ప్రవక్తలుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక నేటి క్రైస్తవులు అటువంటి మనము కూడా మన దేవుని యొక్క ఉన్నత స్థితిని మనము తెలియచేయాలి. అలాగే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే కానాన్లో వివాహం జరుగుతుండగా యేసుక్రీస్తు వారు 6 అంటే యూదులు ఆచార ప్రకారము 6 బాణలను నీటిని నింపి ఆయన ఏం చేశాడు, తీసుకెళ్ళి ఇవ్వో అని అన్నాడు. ఇంకా దాన్ని ఇంకేం చెప్పాల. అంటే ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. ఆయన మాట చెప్తే చాలు అది ఏదైనా నెరవేరుతుంది. అంతేకాదు సమస్తమైనటువంటి సృష్టిని కూడా దేవుడు ఎలా కలుగు చేశాడంటే తన మాట చేతే చేశాడు. మానవుని మాత్రము సహస్తాలతో నిర్మించుకున్నాడు, కానీ తన యొక్క మాట చేత సృష్టిని నిర్మించినటువంటి నీవు గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నావు కనుక ఆ గొప్ప దేవుని గురించి నిన్ను అడిగినప్పుడు క్రైస్తవుడిగా నువ్వు ధైర్యంగా చెప్పవలసినటువంటి మాట ఏంటంటే నా దేవుడు ఏమైనా చేయగలడు, నా దేవుని మీరు నమ్ముకోండి, ఆయన నమ్మితే మీకును మేలు చేస్తానటువంటి ఆ దేవుని గురించి ధైర్యంగా చెప్పగలిగినటువంటి మంచి క్రైస్తవులుగా ఈనాడు లోకంలో మనం ఉండాలని తెలియజేస్తూ నా మాటలే ముగిస్తున్న మీ అందరికీ వందనాలు.